నంద్యాల జిల్లాలో మెడికల్ షాపుల యజమానులు బుధవారం సమ్మె చేపట్టి షాపులను మూసేశారు. ఆన్లైన్ మందుల విక్రయాల వల్ల మెడికల్ షాపుల మనుగడ కష్టమవుతుందని జిల్లా మెడికల్ అసోసియేషన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందించారు. మందులు సాధారణ వస్తువులు కావని సరైన ధృవీకరణ లేకుండా ఆన్లైన్ విక్రయాలు జరగడం ప్రజారోగ్యానికి ముప్పని పేర్కొంటూ ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. సోదరుల ఐక్యత, ఎమిట్ సోదరుల ఐక్యత, ఎమిట్ సోదరుల ఐక్యత, ఎమిట్ సోదరుల ఐక్యత. ఆన్లైన్ వ్యవస్థను, ఆన్లైన్ వ్యవస్థను, ఆన్లైన్ వ్యవస్థను, ఆన్లైన్ వ్యవస్థను, ఆన్లైన్ వ్యవస్థను, ఆన్లైన్ వ్యవస్థను, ఆన్లైన్ వ్యవస్థను. సోదరుల ఐక్యత, ఎమిట్ సోదరుల ఐక్యత. ఆన్లైన్ వ్యవస్థను రద్దు చేయాలి, ఆన్లైన్ వ్యవస్థను రద్దు చేయాలి, ఆన్లైన్ వ్యవస్థను రద్దు చేయాలి. నకిలీ మందులను అరికట్టాలి, నకిలీ మందులను అరికట్టాలి, నకిలీ మందులను అరికట్టాలి, నకిలీ మందులను అరికట్టాలి. ఆన్లైన్ వ్యవస్థ రద్దు చేయాలి, ఆన్లైన్ వ్యవస్థ రద్దు చేయాలి. ఆన్లైన్ నుంచి వచ్చే ఎన్ఆర్ఐ డ్రగ్స్ ను అరికట్టాలి. నంద్యాలలో ఈరోజు ఉన్న 1500 అంగళ్ళు బంద్ పాటించేసాం సార్. అదేవిధంగా మేము మొత్తం ఇండియా లెవెల్లో 12,40,000 మంది కెమిస్టులు దీంట్లో పాల్గొంటున్నాం సార్. ఆన్లైన్ వ్యవస్థను రద్దుపరచాలి ఫస్ట్ పాయింట్. రెండో వ్యవస్థ వచ్చేసి స్పూరియస్ డ్రగ్స్ను అరికట్టాలి. మూడో పాయింట్ వచ్చేసి కార్పొరేట్ వారికి కంపెనీ వారు అధిక డిస్కౌంట్ ఇవ్వడం వల్ల నాణ్యత లేని మందులు ప్రజలకు అందజేస్తూ ఉంటారు. దాన్ని అరికట్టాలని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశం సార్. కాబట్టి సహకరించబడుతుంది సార్. గవర్నమెంట్ వారికి చేసి మా తరఫున ఈరోజు ఏదైతే నంద్యాల డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ధర్నాల కార్యక్రమం భాగంగా ఏదైతే వాళ్ళ వినతులు ఉన్నాయో ఈ మెమరాండంలో పొందుపరిచిన వినతులన్నిటి కూడా తక్షణమే వారి తరఫున మేము గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి పంపించి గౌరవ కలెక్టర్ ద్వారా కూడా మన గవర్నమెంట్ గారు కూడా పంపించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా 12,40,000 మంది కెమిస్ట్ సోదరులు ఈ బంద్లో పాల్గొంటున్నారు. ఇది ఆల్ ఇండియా బంద్. మా ఏఓసిడి మరియు మా ఏపీ స్టేట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి ఆదేశాల మేరకు ఈరోజు మా జిల్లాలోని నంద్యాల జిల్లాలోని 1500 షాపులను కూడా బంద్ చేసి రాత్రి వరకు బంద్లో పాల్గొనడానికి నిర్ణయించుకున్నాము. మా యొక్క ముఖ్య డిమాండ్లు ఆన్లైన్ లో మందుల ఈ ఫార్మసీ సిస్టాన్ని రద్దుపరచాలి. జీవో 220E వెంటనే తక్షణమే ఉపసంహరించుకోవాలి. రెండో పాయింట్ వచ్చేసి స్పూరియస్ డ్రగ్స్ ను అరికట్టాలి, నాణ్యతమైన మందులను ప్రజలకు చేరవేయాలి. మూడో పాయింట్ వచ్చేసి అధిక డిస్కౌంట్లు కార్పొరేట్ వారికి ఇవ్వటం వల్ల మా చిన్న చిత్క వ్యాపారస్తులు రోడ్డును పడే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి కామన్ డిస్కౌంట్ పద్ధతిని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి మేము గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. కాబట్టి ఈ బంధుకు సహకరించవలసిగా ప్రజలను కోరుతున్నాము. వారికి జరిగిన అసౌకర్యం చింతిస్తున్నాము. కొన్ని మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ వారికి మా అసిస్టెంట్ డైరెక్టర్ వారికి కొన్ని నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము మందులు షాపులు తెరిచి వాళ్ళకి మందులు ఇవ్వడానికి కూడా మేము నిర్ణయించుకున్నాము. కాబట్టి సహకరించే ప్రార్థన. బంధు వలన సామాన్య ప్రజలకు ఇబ్బంది కల కూడా అదే సార్ చెప్పింది. మేము నెంబర్లు ఇచ్చాము. వాళ్ళకి తక్షణం ఏదైనా అవసరం అయితే మేము వెంబడే తీసిస్తున్నాం సార్. ఎలాంటి ఇబ్బంది ఆల్రెడీ మేము నెల రోజుల నుంచి మేము కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డ్రగ్ డిపార్ట్మెంట్ వారికి, మా అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ గారికి ప్రతి ఏరియాలో ఒక షాప్ ప్రకారం నెంబర్లు ఇచ్చాము. ఆ నెంబర్లకు ఏ గారు మాకు ఫోన్ చేస్తారు, ఫలానా వ్యక్తి సీరియస్ ఉంది, మెడిసిన్ తెరిచేయండి అమ్మా అంటే తెరిచి ఇచ్చేస్తాం. వాళ్ళకి వచ్చేస్తున్నాము. ఆల్రెడీ ఎవరికి ఏ ఇబ్బంది పెట్టకుండా మేము ప్లాన్ చేసాము. ఏదైనా ఎమర్జెన్సీ డ్రగ్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ప్లస్ పెద్ద పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో అటాచ్డ్ కౌంటర్లో లోపల షాపులు ఎమర్జెన్సీ డ్రగ్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఏ ఇబ్బంది జరగకుండా ఎవరికి మాట రాకుండా చేయగలుగుతాం. ఆల్రెడీ అందరికి అందుబాటులో ఉంటాం. మేము అందరం మళ్ళీ ఒకసారి కూర్చొని ఏదైనా ఫోన్ వస్తే వెంటనే తెరిచి ఇచ్చేటట్టు ప్లాన్ చేసి ఇంకోటి ఏంటంటే ఎందుకు పనిచేస్తున్నామంటే 12,40,000 దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకు ఇది యాక్చువల్ గా ఆన్లైన్ వ్యవస్థ ఎట్లా వచ్చిందంటే కరోనా టైంలో పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఇంటికాడ చేసే ప్రక్రియలో ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోని కార్పొరేట్ వాళ్ళు మిస్యూజ్ చేస్తూ మీరు నమ్మరు, రీసెంట్ గా ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఒక కార్డు ఆన్లైన్ లో మెడికల్ ప్రెగ్నెంట్ లేడీకి డాక్సినేట్ అనే టాబ్లెట్ రాశారు.
ఒక ప్రెగ్నెంట్ లేడీ. డాక్స్టేట్ ఎందుకు వాడతారు? గర్భిణీ స్త్రీలకు వాంతులు రాకుండా వాడతారు. 3 పూటలు వేసుకోవాలి. వాడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూసి డాక్సీ సైక్లిన్ క్యాప్సూల్స్ ఇచ్చాడు. డైలీ 3 యాంటీబయాటిక్, డైలీ 3 అంటే నెల రోజుల పాటు 90 క్యాప్సూల్స్. లోపల బిడ్డకు ఇన్ఫెక్షన్ అయ్యి వాళ్ళకు యాంటీబయాటిక్ 90 మాత్రలు వాడితే ఎలా ఉంటది? మామూలుగా 5 to 10 days వాడతారు ఏంటి యాంటీబయాటిక్. అట్లా వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది. దానివల్ల జనాలు కూడా నష్టపోతున్నారు. వాస్తవంగా అండి, మెడికల్ షాప్ లో మాకు 20% మార్జిన్ పక్క, ఇది ఓపెన్ మాకు వచ్చే మార్జిన్. ఇప్పుడు వాళ్ళు 40%, 80% ఎలా ఇస్తారు? వాళ్ళు ఎగ్జాంపుల్ చూసుకోండి. ఒక స్టాండర్డ్ కంపెనీ తీసుకోండి, మీరు కూడా స్వయంగా టెస్ట్ చేయండి. మా దగ్గర తీసుకోండి, కార్పొరేట్ సంస్థల మెడికల్ షాపులలో తీసుకోండి, పేర్లొద్దు. వాళ్ళ దగ్గర ఏ మెడిసిన్ ఇస్తున్నారు, ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? మాకు ఇన్సూరెన్స్ మీద 15% మార్జిన్ వస్తుంది. మేము 10% ఆల్రెడీ ఆల్ మెడికల్ షాప్స్ ఇస్తున్నాం. ఒకవేళ వాడు పెద్ద కస్టమర్ అయితే 5,000 అట్లా కొంటే 5% ఎక్కువ ఇస్తున్నారు. వాళ్ళు 40% ఎలా ఇస్తారు? 100% పక్క జెన్యూనిటీ లేదు. అంటే వాళ్ళ కంపెనీ సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని ఇస్తున్నారు, కానీ నకిలీ మందులు అయితే పోతున్నాయి. నాణ్యత లేదు. డిస్కౌంట్ ఎక్కడి నుంచి ఇస్తారు? నష్టానికి ఎవడు వ్యాపారం చేయడు. ఇప్పుడున్న మెడికల్ షాపుల్లో 12 లక్షల మంది మెడికల్ షాపులు, 1200 మంది, 12 లక్షల మంది ఫార్మసిస్టులు రోడ్డు పడతారు. ఈ ఆన్లైన్ వ్యవస్థ దాని మీద బతికే గుమాస్తాల ఫ్యామిలీలు వాళ్ళందరూ రోడ్డు పడతారు. ఇది మేము బంద్ చేయాలని చాలా నెలల నుంచి, ఈ కరోనా టైం నుంచి ఎగ్జామ్షన్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆల్ ఇండియా వైడ్, మా ఏపీ వైడ్ కాదు. ప్లస్ రూల్స్ కూడా మా మెడికల్ షాప్ ఒక రూల్, కార్పొరేట్ వాళ్ళకి ఒక రూల్. కార్పొరేట్ వాళ్ళకి మా దాంట్లో ఎంప్లాయీస్ మినిమం 3-4 ఎంప్లాయీస్ ఉంటారు. కార్పొరేట్ వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? కార్పొరేట్ వాళ్ళు వచ్చేసి ఓన్లీ ఎక్కడ షాప్ తెలు, ఎక్కడ డ్రగ్ లైసెన్స్ ఇస్తున్నాడు తెలు, ఏమి తెలియదు. వాడు ఆన్లైన్ లో మందులు పంపిస్తారు. ఆన్లైన్ లో మందులు కరెక్ట్ గా వస్తున్నాయా? చాలా ఇబ్బంది పడుతున్నాడు. మేము వచ్చేసి ఆన్లైన్ వ్యవస్థ రద్దు చేయాలి. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ చూడండి, ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లీగల్ టీమ్ ఇంత చేస్తుంటే కూడా పూర్తిగా మేము వాళ్ళ కోరిక మేరకు మేము ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ పూర్తిగా అమ్మడం బంద్ చేసాం. కానీ ఆన్లైన్ లో దొరుకుతుంది. ఆన్లైన్ లో ఏం చేస్తున్నా, ఏఏలో ఒక ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తయారు చేసుకుని యువత వచ్చేసి ఆన్లైన్ లో ఏదైతే ప్రిస్క్రిప్షన్ తయారు చేసుకుని ఆన్లైన్ లో మందులు తెప్పించుకొని వాడుతున్నారు. మాకేమో బంద్ చేయమని చెప్పినారు, మేము బంద్ చేసినాం. మాకు ఒక రూల్, వాళ్ళొక రూల్ పద్ధతి కాదు. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వల్ల మీరు నంబరు, ఒక ఫుల్ బాటిల్ కొడితే ఎంత కిక్ వస్తుందో, ఒక టాబ్లెట్ కొడితే అంత కిక్ వస్తుంది. అలా మిస్యూజ్ అవుతున్నారు పేషెంట్. నేను యువత చెడిపోతుంది. అది కూడా బంద్ చేయాలని కోరుకుంటున్నాను. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండ పనిచేస్తుంది. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ పూర్తిగా అవాయిడ్ చేసినారు. వాళ్ళకి ఇంకా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు, ఈగల్ టైం కి ప్రాబ్లం లేదు. మాకేంటంటే టోటల్ దేశవ్యాప్తంగా ఆన్లైన్ వ్యవస్థను పనిచేయాలి. ఇంకోటి, ఈ ఆన్లైన్ వ్యవస్థ వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్డున పడుతున్నారు. మీకు తెలియదు ఏముంది, పెద్ద పెద్ద మాల్స్ వల్ల ఇప్పుడు ఆల్రెడీ చిల్లర రంగాల్లో రోడ్డున పడినాయి. అది మీకు కూడా తెలుసు. ఈ సహకరించమని చెప్పి మేము ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తాం. కలెక్టర్ గారికి ఆల్రెడీ ముందే మెమరాండం ఇచ్చాము. పనిచేస్తామని కూడా వాళ్ళకి ఇంటిమేషన్ చేశాము. ఏ ఇబ్బంది పెట్టకుండా చేస్తామని చెప్పి చేస్తున్నాం. మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీకు మాకు సపోర్ట్ చేసాం. డిస్కౌంట్లు ఏంటంటే కొన్ని కంపెనీలు వచ్చేసి 40% ఇస్తున్నారు. 40% మేము ఇచ్చేది 15, లాస్ట్ హైయెస్ట్ అంటే 15, 20 ఇస్తే మాకు నష్టమే. మేము లాస్ట్ 5-15 కంటే ఎక్కువ ఇవ్వలేదు. ఎంత పెద్ద మెడికల్ షాప్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మాకు స్టాఫ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, ఖర్చులు ఉంటాయి, రెంట్లు ఉంటాయి. నంద్యాల రెంట్లు మీకు తెలియదు ఏమో చెప్పండి. చాలా సొంత కంపెనీలు లేవు, మాకు సొంత కంపెనీలు లేవు. వాళ్ళు మంది డబ్బుతో వ్యాపారం చేస్తారు, ఇది మా డబ్బుతో వ్యాపారం చేస్తారు. అది కార్పొరేట్ స్టైల్లో ఏంటంటే షేర్లు ప్రజలు ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులు ప్రజల మీద చేస్తారు. దయచేసి మీడియా వారు కూడా ఇచ్చేయమని కోరుతున్నాను. మార్నింగ్ అండి, నా పేరు ప్రియహమ్మల్లా, డ్రగ్ ఇన్స్పెక్టర్ నంద్యాల. ఈరోజు 20/5/2026 ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు మరియు రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు నంద్యాల జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారు కూడా మెడికల్ షాప్స్ అన్ని కూడా బంద్ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈరోజు బంద్ ర్యాలీ కూడా నిర్వహించారని మాకు సమాచారం ఉంది. సో వాళ్ళు ప్రైవేట్ మెడికల్ షాప్స్ బంద్ చేసిన ప్రత్యామ్నాయంగా మేము చైన్ షాప్స్ అయిన అపోలో మెడికల్ స్టోర్స్, మెడ్ప్లస్ ఫార్మసీ స్టోర్స్, అదేవిధంగా పిఎం జనవసతి స్టోర్స్, అదేవిధంగా ప్రభుత్వ ఫార్మసీలు, అలాగే నర్సింగ్ హోమ్స్, అటాచ్డ్ ఫార్మసీలు కూడా అందుబాటులో ఉంటాయి ప్రజలకు. కాబట్టి ప్రజలందరూ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఏదైనా మీకు స్పెషల్ గా ఏదైనా మందు దొరకలేదంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారి నంబరు 9676427627 నంబర్ డైరెక్ట్ గా నాకే కాల్ చేసి ఈ రోజంతా కూడా మేము అందుబాటులో ఉంటాము. ఏ ఒక్కరికి కూడా
ఎటువంటి మందులు దొరకలేదని మాకు సమాచారం ఇస్తే కంపల్సరిగా ఆల్టర్నేటివ్ మేము అరేంజ్ చేయగలము. ఇది ఈ బంధు గురించి మీ అందరి ముందు సౌకర్యంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.